సో నిన్న మనం పేమెంట్ మెథడ్స్ అవన్నీ క్రియేట్ చేసినాం కదండి. సో మనం అవన్నీ ఇప్పుడు వెండర్కి అసైన్ చేయాలి. ఓకే. అసైన్ పేమెంట్ మెథడ్ అండర్ హౌస్ బ్యాంక్స్ ఇన్ వెండర్ మాస్టర్ రికార్డ్. ఓకే, ఎఫ్కే 02 టీ లెవెల్. అసైన్ పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ ఇన్ వెండర్ మాస్టర్ రికార్డ్స్. ఓకే. సో నిన్న ఇవన్నీ మెయింటైన్ చేసినాం కదండి, హౌస్ బ్యాంక్ కన్ఫిగరేషన్. ఓకే, నవ్ వీ విల్ గో టు అసైన్ పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ ఇన్ వెండర్ మాస్టర్ రికార్డ్. ఓకే. ఓకే, వెండర్ మాస్టర్ క్రియేషన్ వచ్చి FK01. FK02 ఈ చేంజ్. ఓకే, చేంజ్లోకి వెళ్ళి మనం మెయింటైన్ చేయాలి FK02. ఓకే, FK02 క్లిక్ ఆన్ ఎంటర్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ కావాల్సిన ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదండి, సో ఇది మాత్రమే మనకు కావాలి. సో రిమైనింగ్ అవన్నీ తీసేస్తాను, నో ప్రాబ్లం. ఓకే. నా ఇక్కడ మన పేమెంట్ టర్మ్స్ ఉంది కదండి. సో తర్వాత చూద్దాం. ఇక్కడ మన పేమెంట్ మెథడ్ ఉంది కదండి, మన పేమెంట్ మెథడ్ వచ్చి ఐ. సో మన పేమెంట్ మెథడ్ అన్నది ఇక్కడ అసైన్ చేయాలి ఐ. అండ్ మన హౌస్ బ్యాంక్. ఓకే, మన హౌస్ బ్యాంక్ HDFC. సో ఈ టూ థింగ్స్ అన్నవి ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఓకే, పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్. ఇక నెక్స్ట్ సేవ్ ఇట్. నెక్స్ట్ మనకు ఇంకో వెండర్ ఉన్నారు కదండి. సేమ్ ఇక్కడ మన పేమెంట్ మెథడ్ ఐ. సో మనం ఈ వెండర్కి హౌస్ బ్యాంక్ అన్నది మెయింటైన్ చేయలేదు. సో విల్ జస్ట్ గివ్ ఇట్ హియర్. నౌ విల్ గో టు క్రియేట్ ద ఇన్వాయిసెస్.
సో వెండర్ ఇన్వాయిస్ అన్నవి పోస్ట్ చేయాలి ఇప్పుడు మనం. అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 30,000. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, స్టార్ ఎంటర్. FB60 అండి, ఇన్వాయిస్ పోస్ట్ చేయటం, వెండర్ ఇన్వాయిస్. FB. ఓకే, మనం ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేసినాం ఇప్పుడు. ఓకే, సో వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. 20,000. వన్ మోర్ ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేద్దాం ఇక్కడ. నౌ we will go to FBL19. ఓపెన్ ఐటమ్. మనకి ఇక్కడ ఒక ఓపెన్ ఐటమ్ ఉంది. అండ్ ఈ వెండర్లో మనకు టూ ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. యా, కంప్లీట్గా త్రీ ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి మనకు ఇక్కడ. సో ఫస్ట్ ఒకటి పోస్ట్ చేసినాం, రిమైనింగ్ టూ ఈరోజు పోస్ట్ చేసినాం. ఇక్కడ చూడండి, మనకు సింబల్స్ కనిపిస్తాయని చెప్పినాం కదా. ఇది రెడ్ యారో సింబల్ కనిపిస్తుంది కదండి. సో అది మనకు ఓవర్ డ్యూ అని మీనింగ్. నెక్స్ట్ బెల్ సింబల్ ఉన్నాయి కదండి, అవి జస్ట్ డ్యూ. ఓకే, నెక్స్ట్ క్యాలెండర్ సింబల్ ఉన్నది నాట్ డ్యూ. ఓకే, దిస్ ఈజ్ ఓవర్ డ్యూ. నెక్స్ట్ డ్యూ, జస్ట్ డ్యూ, అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ డ్యూ. ఓకే, మనం ఇప్పుడు ఈ త్రీ ఇన్వాయిసెస్ అన్నవి అట్ ఏ టైం పే అవుతాయి. నౌ వీ విల్ గో టు రన్ ద ఏపీపీ. /n F110. ఇక్కడ ఇన్వాయిస్ అన్నది మెయింటైన్ చేసిన FB60లో. నెక్స్ట్ ఏపీపీ రన్. F110. ఎంటర్. ఓకే, ఏపీపీ రన్ అయ్యేటప్పుడు మనం ఈ విధంగా వస్తుందండి. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, రన్ డేట్ మనం ఏ రోజున రన్ చేస్తామో ఆ డేట్ ఇస్తాం. రన్ డేట్ ఈజ్ టుడే డేట్. డైరెక్ట్ డేట్ కూడా మెయింటైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రన్ డేట్ ఈజ్ 3/10/2024. ఐడెంటిఫికేషన్ 1 అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఐడె రన్ డేట్, ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఎవరి స్టెప్స్ మెయింటైన్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఏం చేసినామండి, రన్ డేట్ ఇచ్చినాం, ఐడెంటిఫికేషన్ ఇచ్చినాం. రన్ డేట్ అండ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పారామీటర్స్ ఉంది కదండి. సో పారామీటర్స్ మీద క్లిక్ చేయాలి. పారామీటర్స్లో ఇక్కడ మనం కంపెనీ కోడ్, మన యొక్క కంపెనీ కోడ్ IB10. నెక్స్ట్ మన పేమెంట్ మెథడ్ ఓకే, నెక్స్ట్ పేమెంట్ మెథడ్ వచ్చి 10th ఇస్తున్నానండి. ఓకే,
10th 2024. ఓకే, నా యొక్క నెక్స్ట్ పేమెంట్ రన్ వచ్చి 10th కి ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ వెండర్. ఓకే, నా యొక్క వెండర్ 14. నేను అట్ ఏ టైం ఇచ్చేస్తున్నానండి వెండర్. సో మనకు టూ వెండర్స్ ఉన్నారు కాబట్టి ఫ్రమ్ వెండర్ అండ్ టు వెండర్. ఓకే. ఇక్కడ మనం IB10 పేమెంట్ మెథడ్ అండ్ నెక్స్ట్ పేమెంట్ రన్. ఇక్కడ మన యొక్క వెండర్ ఫ్రమ్ వెండర్. సో మీ కాడ ఒకే వెండర్ ఉంటే ఒకే వెండర్కి ఇవ్వండి. మీ కాడ మల్టిపుల్ వెండర్స్ ఉంటే ఫ్రమ్ వెండర్ అండ్ టు వెండర్ అన్నది ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ సెలెక్షన్ ట్యాబ్ వదిలేయండి. ఓకే, ఫ్యూచర్లో చూద్దాం. అంటే దాని ఒక పర్పస్ కోసం యూజ్ చేద్దాం. లైక్ ఫిల్టరైజేషన్ లాగా ఉంటుంది ఇది ఫ్రీ సెలెక్షన్. ఇది తర్వాత చూద్దాం. నెక్స్ట్ గో టు అడిషనల్ లాగ్. పోస్టింగ్ డేట్ ఈజ్ పాస్ట్, నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ ఎంటర్, జస్ట్ ఎంటర్. ఓకే, ఇక్కడ డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్, అండర్ లైన్ ఐటమ్ ఆఫ్ ద పేమెంట్ డాక్యుమెంట్స్. సో ఈ త్రీ త్రీ ఏరియాస్ యాక్టివ్లో పెట్టండి. ఓకే, సో ఇది రిమూవ్ చేసేయండి. ఓకే, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ నాట్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, సో ఇది తీసేయండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మన యొక్క వెండర్స్. నెక్స్ట్ గో టు ప్రింట్అవుట్ డేటా మీడియం. ప్రింట్అవుట్ డేటా మీడియం. సో ఇక్కడ మనము మన యొక్క ప్రోగ్రామ్ వేరియంట్ అన్నది మెయింటైన్ చేయాలండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఆల్రెడీ మనకు అవేపర్స్ క్రియేట్ చేసి ఇస్తారు. ఓకే, ఇందులో మనం RFFO US_C అన్నటువంటి ప్రోగ్రామ్ మనకు చెక్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సో వీ విల్ సెలెక్ట్ దిస్ ఏరియా ఓన్లీ. ఓకే, సో RFF మనం మెయింటైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇదే అనమాట. ఓకే, సో వీ విల్ గో టు మెయింటైన్ హియర్ అవర్ వేరియంట్. ఓకే, సో నేను వేరియంట్ వచ్చి IB1 అని ఇస్తున్నా. IB10 1 అని ఇస్తున్నా. ఓకే, IB110 అని ఇస్తున్నానండి. 101, IB101 అని నా వేరియంట్ ఇస్తున్నా. ఓకే, ఇది మెయింటైన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ మెయింటైన్ వేరియంట్స్. క్లిక్ ఆన్ మెయింటైన్ వేరియంట్స్. ఓకే, ఇక్కడ వచ్చి ఇది ఫర్ ఆల్ సెలెక్షన్ స్క్రీన్స్ అని ఉంది కదండి, ఇది సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదండి, కంటిన్యూ. సో ప్రోగ్రామ్ రన్ డేట్. సో మనం ఏ రోజున రన్ చేస్తున్నామో ఆ రోజున ఈ ప్రోగ్రామ్ రన్ డేట్ చేయాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ టుడే డేట్ ఓన్లీ 3/10/2024. సేమ్ ఐడెంటిఫికేషన్ 1 అని ఇస్తున్నా. ఓకే, ఐడెంటిఫికేషన్ 1 ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది కదండి, పేయింగ్ కంపెనీ కోడ్ IB10. మన కంపెనీనే పేయింగ్ చేస్తుంది కాబట్టి IB10. నెక్స్ట్ ఈ సెండింగ్ కంపెనీ కూడా అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, ఇక్కడ మన పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. మన పేమెంట్ మెథడ్ ఐ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హౌస్ బ్యాంక్ ఉంది కదా అండి, హౌస్ బ్యాంక్ ఇవ్వాలి. మన హౌస్ బ్యాంక్ వచ్చి HDFC. అండ్ హౌస్ బ్యాంక్ ID HDFC 1. ఓకే, నెక్స్ట్ చెక్ లాట్ నెంబర్. సో మనం ఎక్కడి నుంచి చెక్ అన్నది ఇస్తున్నాం, చెక్ లాట్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కరెన్సీ INR, అవర్ కరెన్సీ ఇస్ INR. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 ఫీల్డ్స్ అన్నవి యాక్టివ్లో పెట్టండి. ఓకే, ఈ ప్రింట్అవుట్ చెక్స్, ప్రింట్అవుట్ పేమెంట్ అడ్వైస్ నోట్ అండ్ ప్రింట్అవుట్ పేమెంట్ సమ్మరీ, ఈ 3 ఏరియాస్ అన్నవి ఇక్కడ మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, మనం పేమెంట్ చేసినప్పుడు. ఓకే, మన ప్రింటర్ సిస్టమ్ నేమ్ వచ్చి LP01 అని ఇవ్వండి. LP01, LP01, LP01. ఓకే, అండ్ ప్రింట్ ఇమీడియట్. ఓకే, సో ఇది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపుల్ ప్రింట్అవుట్స్ అని ఉన్నాయి కదండి, ఇది రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ డు నాట్ వైడ్ ఎనీ చెక్స్. డు నాట్ వైడ్ చెక్స్. ఓకే, సో ఈ ఫీల్డ్స్ అన్నవి ఇక్కడ మెయింటైన్ చేసినాం. సో ఇక్కడ మనం ఒక ఫీల్డ్ రిమూవ్ చేసినాం ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ ఆన్ గో బ్యాక్. ఓకే, మనం బ్యాక్ వెళ్తేనే ఈ వేరియంట్ అన్నవి సేవ్ అవుతాయి. ఓకే, మనం ఈ విధంగా మెయింటైన్ చేసినప్పుడు క్లిక్ ఆన్ గో బ్యాక్. ఓకే, ఇది బ్యాక్ సింబల్ అండి మనకు. సో ఇక్కడ మనము దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ ఆన్ గో బ్యాక్. ఓకే, సో ఇక్కడ మనము మన డేటా అన్నది సేవ్ అని చేయాలండి. ఓకే, సేవ్ వాల్యూస్. ఎస్.
ఎస్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. నెక్స్ట్ IB10 వేరియంట్ ఫర్ IB10. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, మన వేరియంట్ అన్నది సేవ్ అయింది. క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ గో బ్యాక్. Click on save, then click on go back. ఓకే, మనకు హోమ్ స్క్రీన్ మీద వస్తామండి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ స్టేటస్. క్లిక్ ఆన్ స్టేటస్. సో స్టేటస్ ఇదే అండి. ఓకే, సో క్లిక్ ఆన్ స్టేటస్. ఇక్కడ సేవ్ డేటా కార్డ్ ఎస్ అని మెయింటైన్ చేయండి. ఓకే, సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ హ్యావ్ బిన్ సేవ్డ్ అని వస్తుందండి. ఓకే. నెక్స్ట్ ఓకే, మనకు ఈ విధంగా డీటెయిల్స్ హ్యావ్ బిన్ సేవ్ అయిన తర్వాత జస్ట్ తర్వాత నుంచి ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ ప్రపోజల్ ఉంది కదండి, ఇది ప్రపోజల్. సో ఇదే మనం షెడ్యూల్ ప్రపోజల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ ఆన్ షెడ్యూల్ ప్రపోజల్. ఓకే, ప్రపోజల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్. సో ఇది మనకు స్టార్ట్ ఇమీడియట్లీ అండ్ క్రియేట్ పేమెంట్ మీడియం, ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్.
Okay, click on enter. సో మనం ఈ విధంగా రన్ చేసిన తర్వాత ప్రపోజల్ ఈజ్ రన్నింగ్ అని వస్తుంది. క్లిక్ ఆన్ ఎంటర్, ఎంటర్. ఓకే, ఒక 4 టైమ్స్ ఎంటర్ అని టైప్ చేయండి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఎంటర్ ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఓకే, పేమెంట్ ప్రపోజల్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ అని వస్తుంది తర్వాత. స్టేటస్ మనకు ఈ విధంగా వచ్చేంత వరకు ఇంకా ఎంటర్ అని ప్రెస్ చేయాలి. ఓకే, పేమెంట్ ప్రపోజల్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్, పేమెంట్ ప్రపోజల్ అయిపోయిన తర్వాత షెడ్యూల్, ఇక్కడ షెడ్యూల్ పేమెంట్ రన్ అని ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం ఇచ్చినాము. ఎంటర్. సో ఇక్కడ మళ్ళీ మనం పేమెంట్ రన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సో ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ ఎంటర్. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, పేమెంట్ రన్ ఈజ్ రెడీ టు స్టార్ట్. తర్వాత ఒక సేమ్ అండి, ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎల్లో కలర్లో వచ్చినప్పుడు మెనీ టైమ్స్ మనము ఎంటర్ చేస్తూనే ఉండాలి. యా, పేమెంట్ హ్యాస్ బిన్ క్యాన్సల్డ్. 1 minute. సో మనకు 2 వెండర్స్ ఉన్నారు కదండి. ఓకే, ఫస్ట్ వెండర్, సెకండ్ వెండర్. ఓకే, మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ వెండర్లో ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి, సెకండ్ వెండర్లో ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి అనేవి ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఇది నో ప్రాబ్లం. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ డ్యూ అమౌంట్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో ఏదైతే డ్యూ ఉంటుందో అది మాత్రమే తీసుకుంటుంది. షెడ్యూల్ పేమెంట్ రన్. పేమెంట్ హ్యాస్ బిన్ క్యాన్సల్డ్.
సో ఇక్కడ రన్ రేట్ 4 అని పెడుతున్నాను. రిమైనింగ్ థింగ్స్ సేమ్. ఎంటర్ పారామీటర్స్ IB10 పేమెంట్ మెథడ్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్ 10/10/2024. సో ఒక వెండర్ ఇస్తున్నానండి, తర్వాత రిమైనింగ్ వన్ మోర్ వెండర్ చూద్దాం. ప్రింట్ అవుట్ డేటా మీడియం. యా ఓకే. ప్రపోజల్ నెక్స్ట్ ఎడిట్ ప్రపోజల్. మన యొక్క ఓపెన్ ఐటమ్. పేమెంట్ రన్. ఓకే, ఈ విధంగా వచ్చినప్పుడు జస్ట్ పేమెంట్ పేమెంట్ రన్ ఈజ్ రెడీ టు బి స్టార్ట్ అని ఉంది కదండి. అప్పుడు జస్ట్ మినిమం ఒక 2-3 టైమ్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఎంటర్. has been cancelled. సో మనం ఈ పోస్ట్ చేసినాం కదండి, 20,000 అండ్ 30,000 అంటే టుడే డేట్. ఓకే, ఇవి రెండే పోస్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ 10/2024 అన్నది హోల్డ్ చేద్దాం. 20,000 హోల్డ్ చేసినాం. ఓకే, మనం పేమెంట్ హ్యాస్ బీన్ ప్రపోజల్ ఎడిటెడ్ అని ఎందుకు వచ్చిందంటే, సో మనము అమౌంట్ అన్నది ఎడిట్ చేసినాం. అంటే ఒక లైన్ ఐటమ్ అన్నది హోల్డ్ చేసినాం కాబట్టి సో మనకు ఎడిటెడ్ అని వచ్చింది. సో నవ్ వీ విల్ గో టు పేమెంట్ రన్. ఓకే, ఎట్లా వస్తుంది ఇది?
1 minute. మనము వెండర్ కి అకౌంట్ అన్నది బ్యాంక్ అకౌంట్ అసైన్ చేయలేదు, దానికోసం ఏమైనా ఎర్రర్ వస్తుంది. కాన్ఫిగరేషన్. సో మన కంట్రీ ఇండియా. మన బ్యాంక్ కి సో 512. సో మన బ్యాంక్ కి బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ హోల్డర్. సేవ్ దిస్. షెడ్యూల్ ప్రపోజల్. నెక్స్ట్ ఎడిట్ ప్రపోజల్. నెక్స్ట్ పేమెంట్ రన్.
తెలుసుకోవచ్చు. ఎస్, కరెక్ట్. మనం అది మెయింటైన్ చేయలేదు. కరెక్ట్, కరెక్ట్. థ్యాంక్ యూ బాలకృష్ణ. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనము డాక్యుమెంట్. యాక్చువల్గా మనం డాక్యుమెంట్ నెంబర్ ఏం చేస్తే మిస్ అయినాం. సో దానికోసం మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా మనము డాక్యుమెంట్ నెంబర్ రేంజే మిస్ అయినాం. సో దానికోసం మనకి ఈ ప్రాబ్లం అన్నది వచ్చింది. సో వీ విల్ మెయింటైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. ఓబిఎస్ 7. ఓబిఎస్ 7లోకి వెళ్ళాలండి. యా, ఇక్కడ అది మెయింటైన్ చేయాలి మనం. సో మనం ఈ స్టెప్ అనేది మిస్ చేసినాం. మనకు జెడ్పి అండ్ జెడ్వి అని ఉన్నాయని చెప్పినాం కదండి. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ నెంబర్ మెయింటైన్ చేయడం మర్చిపోయినాం.
దీని యొక్క నెంబర్ రేంజెస్ బిగిన్ విత్ 20. టీ కోడ్ OBS7. ZP ZV ఉన్నాయి కదండి పేమెంట్ డాక్యుమెంట్. సో రెండిటికి సేమ్ నెంబరే ఇస్తామండి 20. అండ్ ZP 20 అండ్ ZV కూడా 20ని. ఓకే, బోత్ సేమ్. IB 10. 20 2024. 20 all zeros, 20 all nines. Okay, enter and save it. So now we will go to /n F110. A schedule proposal. Edit proposal. Yeah, fine. Now payment proposal. Payment on. ఓకే, ఎంటర్. సో ఇక్కడ చూడు మనకు ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఓకే, పోస్టింగ్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన యొక్క పేమెంట్ ఏపీపీ అన్నది 100% రన్ అయినట్టు మీనింగ్. ఓకే, యాక్చువల్గా మనము డాక్యుమెంట్స్ నెంబర్ రేంజెస్ మర్చిపోయినాం. సో దానికోసం మనకు నెంబర్ రేంజెస్ అంటే డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేయకపోతే అసలు మనకు పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవ్వదు. దానికోసమే మనకు పేమెంట్ అనేది కంప్లీట్ క్యాన్సిల్ అని వచ్చిందండి. ఓకే, ఎవ్రీ స్టెప్స్ అన్నవి కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రింట్అవుట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేసి సంథింగ్ ఏదైనా రాయండి, నో ప్రాబ్లం. IB 10. ఇంకా ప్రింట్అవుట్, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్.
ఓకే, ప్రింట్ జాబ్ హ్యాస్ బిన్ షెడ్యూల్డ్. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకు. నెక్స్ట్, గో టు సిస్టమ్. ఓకే, నెక్స్ట్ గో టు సిస్టమ్ సర్వీసెస్. మనం ఇప్పుడు ప్రింట్అవుట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రింట్ కంట్రోల్ అని ఉంది కదండి. అవుట్పుట్ కంట్రోల్. ఓకే, అవుట్పుట్ కంట్రోల్ మీద క్లిక్ చేయాలి. మణికంట మీ మైక్ మ్యూట్లో పెట్టండి. ఓకే, సిస్టమ్ సర్వీసెస్ అవుట్పుట్ కంట్రోల్. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అసలు ఏం డేటా అన్నది ఇవ్వద్దండి, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏం ఫిల్ చేయకండి, జస్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్. ఇక్కడ మనకు ఈ విధంగా చెక్స్ అన్నవి ప్రింట్ అవుతాయి. ఓకే, మన యొక్క చెక్ ఇక్కడ ఉంది కదండి, చెక్ ఫర్ IB10. సో మనది ఇది చెక్. డబుల్ క్లిక్ ఆన్ అవర్ చెక్. ఇక్కడ డిస్క్రిప్షన్ చూసుకోండి. ఓకేనా, టైటిల్. సో అది మన చెక్. సో మన యొక్క మనకు 4 చెక్స్ అన్నవి ఇష్యూ అయినాయండి. అంటే ఎన్ని లైన్ ఐటమ్స్ ఉంటే అన్ని మనవే అనమాట. 1, 2, 3, 4, 5 చెక్స్ అన్నవి ఇష్యూ అయినాయి కంప్లీట్గా మనకి ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ మనవే. ఎందుకంటే మనం అట్ ఏ టైం పోస్ట్ చేసినాం కాబట్టి ఇక మనకు అన్ని చెక్స్ ఇక్కడ వచ్చినాయి. ఇక మనకు చెక్ అనేవి ఈ విధంగా ఉంటుందండి, వర్త్ ఆఫ్ 70,000. ఓకే, ఇక్కడ మన కంపెనీ పేరు ఉంటుంది, కంపెనీ మెట్రో అడ్వర్టైజర్ ప్రైవేట్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ మన యొక్క అడ్రస్. ఓకే, సో ఈ విధంగా మనకు చెక్ అనేది ప్రింట్ అవుతుందండి. సో ఇది ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇప్పుడు మనము FBL 1N లో వెళ్ళి చూస్తే మన లైన్ ఐటమ్స్ అన్ని క్లియర్ అయి ఉంటాయి. ఓకే, ఆల్ ఐటమ్స్, ఓపెన్ ఐటమ్ అండ్ క్లియర్డ్ ఐటమ్ రెండు. ఓకే, మనకు అన్ని ఐటమ్స్ అనేవి క్లియర్డ్ అయినాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ APP అండి. ఓకే, సో ఎవరికైనా అర్థం అవ్వలేకపోతే ఇంకా రేపటి సెషన్లో మళ్ళీ క్లియర్ చెప్తా, నో ప్రాబ్లం. ఓకే, సో థ్యాంక్ యూ అండి, బాయ్.